షలోమ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ వీడియోలో మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని పరిశీలించబోతా ఉంటున్నాము. మన తెలుగు రాష్ట్రాలలో చాలా మంది దైవ సేవకులు మాట్లాడుతూ ఉంటున్నారు. కొంతమంది ప్రసిద్ధి చెందిన దైవ సేవకులు కూడా మాట్లాడుతూ ఉంటున్నారు. ఏమని? యెరూషలేం గురించి ప్రార్థన చేయడం ఏంటండి, అది పాత నిబంధనతో అయిపోయింది, అదొక మతం, అది యెరూషలేం గురించి ప్రార్థన చేయడం ఏంటి అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉంటున్నారు. ఇది చాలా చాలా బాధాకరం. దీన్ని రీప్లేస్మెంట్ థియాలజీ అని అంటారు. అంటే ఏంటి అని అంటే, మనం ఈ యొక్క యూదులది అనేది పాత నిబంధనతోటి అయిపోయింది, కొత్త నిబంధన అంటే మన క్రైస్తవులది అన్న ఒక భావజాలాన్ని వారు కలిగి ఉన్నారు. ఒక మాటలో చెప్పాలి అని అంటే, యూదులు దేవుని నిబంధనలో లేరు, ఇంకా అయిపోయింది అన్న ఒక రాంగ్ అండర్స్టాండింగ్. ఇది చాలా తప్పుడు సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఆది అపోస్తలులు కలిగి లేరు. ఆది అపోస్తలుల కాలము తర్వాత ఈ యొక్క యూదులు నెమ్మదిగా సంఘానికి దూరం అయిపోయిన తర్వాత ఈ యొక్క క్యాథలిక్ ద్వారా పుట్టుకొని వచ్చింది ఈ యొక్క భావజాలం. ఇది వాక్యానుసారమైన భావజాలం ఏమాత్రం కాదు. 2000 సంవత్సరాల వరకు చాలా మంది క్రైస్తవులు ఇదే భావజాలాన్ని కలిగి ఉన్నారు. ఏంటి అని అంటే, ఆ యొక్క పాత నిబంధనలో ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశం కొరకు చేయబడిన వాగ్దానాలన్నీ ఇక అవి మనకి, సంఘానికి, క్రైస్తవులకి, మనము ఆత్మీయ యూదులము, మనం అసలైన యెరూషలేము అన్న ఒక భావనలో ఉండిపోయారు. ఎప్పుడైతే ఇజ్రాయేలు ఒక దేశముగా ఆవిర్భవించిందో అప్పుడు వారు వారి యొక్క సిద్ధాంతాన్ని ప్రశ్నించుకోవడం ప్రారంభించారు. అంతేకాదు, ఈ యొక్క సత్యాన్ని దేవుడు కొంతవరకు ఆయన మరుగుపరిచాడు. ఎందుకు అనంటే, దాన్ని పూర్తిగా వెల్లడి చేయడము అనేది ఆ సమయము కాదు, దైవిక సమయము కాదు. కానీ ఇప్పుడు ఆ యొక్క సమయం వచ్చి ఉన్నది. దేవుడు అనేక మందికి సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క యూదులను, అన్యజనులను ఒక తాటి మీదకి దేవుడు తీసుకొని రానై ఉన్నాడు. ఎందుకు అంటే, సంఘ కాలము సంపూర్ణమయ్యే రోజుల్లో మనం ఉన్నాము కాబట్టి. దయచేసి గమనించండి, ఈ యొక్క సబ్జెక్ట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది చాలా లోతైన సబ్జెక్టు. అనేకమైన అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి ఈ యొక్క సబ్జెక్ట్ ని స్టడీ చేసేటప్పుడు. కాకపోతే నేను క్లుప్తంగా కొన్ని మాటలను మీ ముందు ఉంచుతాను. దయచేసి గమనించండి. 2000 సంవత్సరాల వరకు కూడా చెల్లా చెదరైపోయిన యొక్క యూదులు 2000 సంవత్సరాల తర్వాత 1948వ సంవత్సరంలో ఒక దేశముగా ఆవిర్భవించడము అనేది ఏదో బై యాక్సిడెంటల్ గా జరిగినది కాదు, ఎవరో అనుకుంటే జరిగినది కాదు. ఇది దేవుడి చిత్తంలో ఉన్నది. అది అక్షరాల 100కి 100 పాళ్ళు ప్రవచన నెరవేర్పు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఇదిగో, వివిధ దేశాలలో చెల్లా చెదరైపోయిన మిమ్మల్ని అందరినీ మరలా ఒక తాటి మీదకి తీసుకొని వస్తాను, ఒక జనాంగంగా ఏర్పరుస్తాను, ఒక దేశంగా మిమ్మల్ని స్థిరపరుస్తాను అని దేవుడు చెప్పిన ప్రవచనాలలో భాగమే 1948వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశం ఆవిర్భవించడం అనేది. ఇజ్రాయెల్ దేశం గురించి, ఈ యొక్క నూతన నిబంధనలో చెప్పబడిన వాక్యాల గురించి మన క్రైస్తవ సమాజంలో ఎన్నో అపోహలు ఉన్నాయి. రాంగ్ గా అర్థం చేసుకుంటా ఉంటున్నారు. దయచేసి గమనించండి, నూతన నిబంధనలో ఉన్న వాక్యాలని హీబ్రూ కోణంలో చూస్తేనే మనకు అర్థమవుతాయి కంప్లీట్ గా. హీబ్రూ కోణంలో అంటే ఏదో ప్రస్తుతం ఉన్న యూదుల కోణంలో, ప్రస్తుతం ఉన్న రబ్బీల కోణంలో స్టడీ చేయమని కాదు. ఆది అపోస్తలులు వారు యూదులు, వారు హెబ్రీయులు. వారు ఈ యొక్క నూతన నిబంధన వాక్యాలని వారు తెలియజేసినప్పుడు ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఆ కల్చర్ ఏంటి, దాన్ని హీబ్రూ కోణంలో చూస్తేనే మనకు పూర్తిగా అర్థమవుతుంది. పౌలు గారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడారు అని అంటే, ఏ అంశంలో మాట్లాడారు, ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడారు, ఎలా మాట్లాడారు, వాటన్నిటిని డిఫరెంట్ కాంటెక్స్ట్ లో మనం పరిశీలన చేయాలి. అప్పుడే మనకు సత్యం అనేది స్పష్టంగా కనబడుతుంది. లేదు అని అంటే చాలా పొరపడే అవకాశం ఉన్నది. అంతెందుకు, ఉదాహరణకి అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటది అని అంటే, పేతురు ఆ యొక్క శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి, అయ్యా మరి ఏంటి, మరి ఇంకా నీ రాజ్యాన్ని స్థాపిస్తున్నావా అని అడుగుతారు. ఇప్పుడు ఆ వచనాన్ని చదివినప్పుడు మనలో చాలా మందికి ఉండే భావన ఏంటి, చాలా మంది దైవ సేవకులు చేసే ప్రసంగం ఏంటి చూసారా? ఈ యొక్క యూదులు, యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులు 3.5 సంవత్సరాల వరకు ప్రభువుతో తిరిగినా కానీ ఇదిగో వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క భావజాలం అంతా ఈ భూ సంబంధమైనదిగా ఉన్నది. వారు ఈ భూ సంబంధమైన రాజ్యం మీద దృష్టి పెట్టి ఉన్నారు. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి రాజ్యము అనేది అది ఆత్మీయ సంబంధమైన రాజ్యం, పరసంబంధమైన రాజ్యం అనుకుంటా వారు మాట్లాడుతూ ఉంటుంటారు. దయచేసి గమనించండి, ఆ టైంలో శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి, అయ్యా మరి ఏంటి, మరి ఇక నీ రాజ్యాన్ని స్థాపిస్తావా అని అన్నంత మాత్రాన వారు పరసంబంధమైన విషయాలను విస్మరించి
పరసంబంధమైన రాజ్యాన్ని విస్మరించి కేవలము భూ సంబంధమైన రాజ్యం మీద దృష్టి పెడుతున్నారు అని కాదు. చరిత్రలో మనం గమనించినట్లయితే, పాత నిబంధనలో మనం గమనించినట్లయితే ఆ యొక్క యూదులకు ఉన్న భావన ఏంటి అని అంటే, అరే మనము పశ్చాత్తాప పడితేనే, మనం ఆత్మీయంగా తిరిగి కట్టబడితేనే, మనం ఆత్మీయంగా తిరిగి పునరుద్ధరింపబడితేనే దేవుడు మనలను ఈ యొక్క చెరలో నుండి విడిపిస్తాడు. చెరలో నుండి విడిపింపబడాలి అని అంటే, తిరిగి మనం పునరుద్ధరింపబడాలంటే, తిరిగి మనం స్థిరపరచబడాలి అని అంటే, ఇదిగో తిరిగి మనము సియోనులో నిలబడాలి అని అంటే ఫస్ట్ మనం పశ్చాత్తాపబడాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపబడితేనే దేవుడు సంపూర్ణమైన విడుదలను మనకు అనుగ్రహిస్తాడు అన్న భావన యూదులకు ఎప్పటి నుండో ఉంది. ఈ యొక్క భూ సంబంధమైన రాజ్యంలో వారు స్థిరపరచబడాలి అని అంటే ఆత్మీయంగా వారు ఫస్ట్ కట్టబడాలి, అప్పుడే భూ సంబంధమైన రాజ్యంలో స్థిరపరచబడతాము అన్న భావన వాళ్ళకి ఎప్పటి నుండో ఉంది. పాత నిబంధనలు మొత్తం చూస్తూ ఉంటాం మనం ఆ యొక్క లైన్ ని మొత్తం. సో ఆది నుండి ఈ యొక్క యూదులు నమ్మేది ఏంటి అని అంటే, మెస్సయ్య వస్తాడు, ఆత్మీయంగా అందరిని పునరుద్ధరిస్తాడు, అటు తర్వాత తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థిరపరిచి సియోనులో నుండి ధర్మశాస్త్రం బయలు వెళ్ళి అనేక దేశాలలో దైవిక స్పృహను కలిగిస్తుంది అన్న భావన వారికి ఉన్నది. అయితే శిష్యులు ఏం చేసినారు? ఈ యొక్క 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువు వారితో ఉండే వరకు ఒక ఉజ్జీవం వచ్చేసింది, అనేక మందిలో ఒక ఆత్మీయ స్పృహ వచ్చింది, అనేకులు ఈ యొక్క ప్రభు వైపు తిప్పబడతా ఉంటున్నారు, అద్భుతాలు జరుగుతూ ఉంటున్నాయి. సో వారి భావన ఏంటంటే, అరే ఓకే ఆత్మీయ రాజ్యం స్థాపింపబడింది, సో నెక్స్ట్ ఈ యొక్క భౌతిక రాజ్యము కూడా స్థిరపరచబడనై ఉన్నది అనేసి ఆ కాంటెక్స్ట్ లో, ఆ కోణంలో వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా మరి ఇంకేంటి, ఇంకా చాలా అద్భుతంగా ఈ యొక్క ఆత్మీయ రాజ్యం స్థాపింపబడుతూ ఉన్నది, నువ్వు తిరిగి లేపబడ్డావు కూడా, పునరుత్థానాన్ని పొందుకున్నావు, సో ఇప్పుడు ఈ యొక్క యూదుల యొక్క భౌతిక రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నావా అని అడగడం జరిగింది. ఎందుకు అనంటే అది వాగ్దానం చేయబడి ఉన్నది కాబట్టి. క్రైస్తవులమైన మనము కేవలము అన్నిటిని వాక్యాలను ఆత్మీయ కోణంలో మాత్రమే చూస్తూ ఉంటుంటాము. యూదులకు వాక్యము అనేది ఆత్మీయ కోణము ఉన్నది, భౌతికమైన కోణము ఉన్నది, ఆత్మీయ నెరవేర్పు ఉన్నది, భౌతిక నెరవేర్పు ఉన్నది. క్రైస్తవులమైన మనకు భక్తి అనేది, దేవుడితో సంబంధం అనేది కేవలము వ్యక్తిగతము మాత్రమే, యూదుల కళ కాదు. భక్తి అనేది వ్యక్తిగతము మాత్రమే కాదు కానీ యాజ్ ఎ నేషన్, ఒక దేశముగా దేవుడితో వారికి సంబంధం ఉంటది, ఆ యొక్క నిబంధన ఉంటది. కొంతమంది అంటా ఉంటుంటారు, ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఎక్కడుందండి, వాక్యములు ఎక్కడుందండి, అన్ని మీరు తప్పుడు బోధిస్తూ ఉంటుంటారు అనేసి. చాలా బాధాకరం ఇటువంటి మాటలు వింటా ఉంటున్నప్పుడు. దయచేసి గమనించండి, ఎప్పుడైతే ఈ యొక్క శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారిని యొక్క 1000 ఏళ్ల పరిపాలనను కూర్చిన ఈ యొక్క భౌతికమైన రాజ్య స్థాపన గురించి అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని ఖండించలే. అల్ప విశ్వాసులారా, భూ సంబంధమైన వాటిని మాత్రమే చూసేవారలారా, మీరు పర సంబంధమైన వాటిని ఎప్పుడు చూస్తారు అని గద్దించలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే సింపుల్ గా, ఆ సమయాలు మీకు సంబంధించినవి కాదు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అయితే కొంతమంది ఏమంటారంటే, అది కాదండి, యేసుక్రీస్తు ప్రభుల వారే స్పష్టంగా చెప్పారు కదా, ఇదిగో నా రాజ్యము భూ సంబంధమైనది కాదు పర సంబంధమైనది అనేసి యేసుక్రీస్తు ప్రభుల వారే చాలా స్పష్టంగా చెప్పారు కదా అని అంటూ ఉంటుంటారు. వాస్తవమే, గుర్తుపెట్టుకోండి. అక్కడ కాంటెక్స్ట్ లో ఉన్నది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతూ ఉన్నది ఏంటి అని అంటే, నా రాజ్యం అనేది ప్రస్తుతము ఉన్న ఈ యొక్క భూ సంబంధమైన రాజ్యం లాగా ఉండదు, అది పర సంబంధమైన రాజ్యం లాగా ఉంటది. భూమి మీద నేను స్థాపింపబడే రాజ్యము పర సంబంధమైన రాజ్యానికి అదొక రిఫ్లెక్షన్ లాగా ఉంటది అని చెబుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇంకోటి ఏంటి అని అంటే, ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. ఇక్కడ గమనించండి, మనమంట లోక సంబంధులము కాదంట. లోక సంబంధులము కాదు అన్నంత మాత్రాన ఈ లోకంలో నివసించే వారం కాదా మనము? ఈ లోకంలో నివసించే వారమే, ఈ లోకంలో నివసించే వారమైనా కానీ లోక సంబంధులము కాదు. అది ఇక్కడ వాక్యం యొక్క ఉద్దేశం కదా. ఈ లోక సంబంధులము కాదు అని అంటే మనం ఏదో వేరే గ్రహంలో నివసించే వారం కాదు కదా, ఈ లోకంలో ఉండే వారమే కానీ లోక సంబంధులం కాదు. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభుల వారు, నా రాజ్యము ఈ భూ సంబంధమైనది కాదు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించడు అని కాదు, ప్రస్తుతము కనబడుతున్న భూ సంబంధమైనదిగా ఉండదు నా రాజ్యము
అనేది ఆయన యొక్క ఉద్దేశం. ప్రకటన గ్రంథంలో ఈ యొక్క 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి ఆ నూతన యెరూషలేముకి 12 గుమ్మాలు ఉంటాయి. 12 గుమ్మాలకి ఎవరు పేర్లు పెట్టినారు? 12 గోత్రాల పేర్లు పెట్టడం జరిగింది. క్రైస్తవ్యంలోకి వచ్చాక ఈ యొక్క యూదుల విధి విధానాలన్నీ కనుమరుగైపోయినాయి అనుకోండి, తుడిచివేయబడ్డాయి అనుకోండి, యూదులు దేవుని నిబంధనలో నుండి తొలగిపోయారు అనుకోండి, ఆ 12 గుమ్మాలకి 12 గోత్రాల పేర్లు ఏంటండి? ఆ పాత నిబంధనలతో అయిపోయింది కదా వారి యొక్క నిబంధన. మళ్ళా 12 గోత్రాల పేర్లు ఎందుకు పెడతా ఉంటున్నారు? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క 1,44,000 మంది కనబడుతూ ఉంటున్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క యూదుల 12 గోత్రాలలో నుండి వచ్చిన వారు. మరి వారి గురించి ప్రత్యేకంగా దేవుడు చెప్పవలసిన అవసరం ఏంటి? యూదులు దేవుని నిబంధనలోని తొలగిపోయినప్పుడు, దేవుని నిబంధనలో లేనప్పుడు ఈ 1,44,000 మంది ఏంటి? ఈ యొక్క 12 గోత్రాల నుండి వచ్చిన వారిని ప్రత్యేకంగా పేర్కొనడానికి గల కారణం ఏంటి? దయచేసి గమనించండి. యెరూషలేము గురించి ప్రార్థన చేయడము అనేది దాని అర్థము ఇజ్రాయెల్ ప్రస్తుతం ఉన్న యూదులు చేసే ప్రతిదాన్ని సపోర్ట్ చేయడము అని కాదు. యెరూషలేము గురించి ప్రార్థన చేయడం అంటే దాని అర్థము అరే యేసుక్రీస్తు ప్రభుల వారు లేకున్నా గాని వారు రక్షింపబడతారు అనేది కానే కాదు. యూదులైనా గ్రీకు దేశస్థుడైనా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే పరలోకము. యెరూషలేము గురించి ప్రార్థన చేయడం అంటే దాని అర్థం ఏంటి అని అంటే, అరే బాబు యూదులు ఇంకా దేవుడి నిబంధనలోనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకి తీసుకొని రావడంతో వారి పని అయిపోలేదు. ఇదిగో అంత్యకాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి వచ్చినప్పుడు కూడా యూదులు చేయవలసిన కొన్ని ప్రత్యేకమైన పనులు ఉన్నాయి. అది దేవుడే వారి ద్వారా జరిగిస్తాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు, మోషేకు, దావీదుకు చేసిన ఆ నిబంధన యొక్క సంపూర్ణ నెరవేర్పు అనేది రెండవ రాకడలో జరుగుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అక్కడ దేవుడు యెరూషలేము గురించి చెప్తా ఉంటున్నాడు. యెరూషలేమా యెరూషలేమా అనుకుంటూ మాట్లాడుతూ ఈ యొక్క 39వ వచనంలో, ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నానెను. ఎవరితో అంటున్నాడు ఈ మాట? క్రైస్తవులతో అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యూదులతో అంటూ ఉంటున్నాడు. ఏమని అంటూ ఉంటున్నాడు? ఇదిగో మీరు ప్రవక్తలను చంపుతా ఉంటున్నారు. ఇదిగో గుర్తుపెట్టుకోండి, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మీరు అంటే తప్పితే మరలా మీరు నన్ను చూడరు అని చెబుతా ఉంటున్నాడు. దాని అర్థం ఏంటి అని అంటే, ఒకనాడు రానై ఉంది, ఒక రోజు రానై ఉన్నది. ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా తయారవుతాయి. చుట్టూ ఉన్న అరబ్ దేశాలు ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చి మొత్తం భయంకరంగా మారణ హోమాన్ని సృష్టిస్తాయి. కాకపోతే ఈ యొక్క యూదులలో ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించే వారిలో శేషింపబడిన జనాంగం ఎవరైతే ఉన్నారో వారందరూ ప్రార్థన చేస్తారు. ఈ యొక్క మెస్సయ్య వైపు తిరిగి ప్రార్థన చేస్తారు. ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని అన్నప్పుడు అప్పుడు చూస్తారు వారి యొక్క మెస్సయ్యను, అనగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పుడు వారు చూస్తారు. తరువాత జరగబోయే సంభవించబోయే ఆ యొక్క పరిస్థితులను బట్టి దేవుడు పాత నిబంధనలో చేసిన వాగ్దానాల యొక్క సంపూర్ణ నెరవేర్పు అప్పుడు జరుగుతుంది. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం నుండి ఒకసారి చదివినట్లయితే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవుడు ఇజ్రాయేలీలకి నూతన హృదయాన్ని ఇస్తాడంట, నూతన స్వభావాన్ని ఇస్తాడంట, రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని దేవుడు ఇస్తాడంట. అంటే ఏంటి? ఇది నూతన నిబంధన. యాక్చువల్ గా నూతన నిబంధన అనేది దేవుడు మొట్టమొదటిగా ఇశ్రాయేలుతో చేశాడు. నూతన నిబంధన అనేది దేవుడు ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన. అందుకే ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో 31వ వచనంలో, ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇది యెహోవా వాక్కు అని వాక్యం తెలియజేస్తా ఉంది. ఎవరితో చేశాడు మొట్టమొదటిగా కొత్త నిబంధన? యూదులతోటి, మనతో కాదు. తర్వాత మనము అందులో పాలివారం అయ్యాము. అదే అంటాడు పౌలు గారు, మనం ఒలీవ చెట్టుకు అంటు కట్టబడ్డాము అనేసి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 27వ వచనంలో, నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. వాక్యం స్పష్టంగా చెప్తుంది కదా, ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడతారంట, భవిష్యత్తులో రక్షింపబడతారు వారు. మీరు అనుకోవచ్చు, అవునండి కొత్త నిబంధన ఇశ్రాయేలుతో దేవుడు చేశాడు కానీ వారు దానిని త్రోసిపుచ్చారు అనేసి. అవును, త్రోసిపుచ్చినంత మాత్రాన దేవుడి నిబంధనల్లో నుండి వారు తొలగిపోయినట్టు కాదు, దేవుడు వారిని త్రోసిపుచ్చినట్టు కాదు కదా. పాత నిబంధనలు అనేక మార్లు యూదులు దేవుణ్ణి త్రోసిపుచ్చారు. అలా అనేసి దేవుడు వారిని దూరం చేశాడా? దేవుడు వారిని విడిచిపెట్టాడా? లేదు కదా. అలాగే మరలా వీరికి వాగ్దానం చేయబడిన ఆ యొక్క
నూతన హృదయము, ఆ యొక్క నూతన నిబంధన అనేది అంత్యకాలంలో నెరవేర్చబడుతుంది. ఎందును బట్టి? వీరిని బట్టి కాదు, దేవుడి నీతిని బట్టి. దేవుడు ఈ యొక్క యూదులకు వారి పితరులకు చేయబడిన వాగ్దానాన్ని బట్టి. సో అంత స్పష్టంగా ఇజ్రాయేలులందరూ అంత్యకాలంలో రక్షింపబడతారని వాక్యం చెబుతా ఉంటుంటే, సో మనలోని కొందరు మరి పండితులు మాత్రము యూదులు తొలగిపోయారు, యెరూషలేము గురించి ప్రార్థన చేయడం అవసరం లేదు అని మాట్లాడడము చాలా బాధాకరం. ఇంకా మనం ఈ యొక్క రోమాపత్రిక 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 24 వచనం చూడండి. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటు కట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటు కట్టబడరా? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. దయచేసి పౌలు గారు అంటా ఉంటున్నారు, ఎవరైతే ఈ యొక్క జ్ఞానులు, పాండిత్యం కలిగిన వారు, ఇదిగో ఇజ్రాయేలు దేవుని నిబంధనలు లేరండి, వాళ్ళు తొలగిపోయారు. ఇంకా ఇదిగో ఇప్పుడు మన క్రైస్తవులమే అసలైన ఆత్మీయ యూదులం అన్నట్టుగా పాండిత్యాన్ని ప్రదర్శించేవారు, వారి యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించేవారు ఎవరైతే ఉన్నారో వారితో అంటా ఉంటున్నాడు పౌలు గారు, అయ్యా బుద్ధిమంతులారా, మీరు అలా అనుకోమాకండి. ఒకనాడు రానే ఉన్నది, అన్యజనులైన మీరు కూడా ఇదిగో ఈ చెట్టుకు అంటు కట్టబడి ఉన్నారు అంటే అర్థం ప్రజెంట్ ఇజ్రాయెల్ దేశానికి అంటు కట్టబడి ఉన్నారని కాదు. మనం రక్షింపబడ్డాక మనం ఆత్మీయ యూదులముగా పరిగణింపబడతాము. ఆత్మీయ యూదులనే ఒలీవ చెట్టుకు మనం అంటు కట్టబడి ఉన్నాము అనేది చెబుతా ఉంటున్నాడు. సో కొంత మట్టుకు వీరికి గుడ్డితనం కలిగింది, తర్వాత దేవుడు ఆ యొక్క గుడ్డితనాన్ని తొలగిస్తాడు, అది మర్మం అని పౌలు గారే అంటా ఉంటున్నాడు. ఒక రోజు రానే ఉన్నది, దేవుడు ఈ యొక్క యాకోబు గృహం మీద ఉన్న గుడ్డితనాన్ని తొలగిస్తాడు. ఆలోపు యూదులైన వారు వ్యక్తిగతంగా రక్షింపబడరా అంటే ఎస్, రక్షింపబడతారు. పౌలు గారు అదే అంటున్నారు, నేను కూడా రక్షింపబడ్డాను కదా అని అంటా ఉంటున్నారు. కానీ ఈ యొక్క యూదులకు దేవుడితో నిబంధన ఎటువంటిది? యాజ్ ఎ నేషనల్ కవినెంట్, ఒక దేశముగా ఉంటది దేవుడితో వారికి ఉన్న నిబంధన అనేది. అయితే దేవుడు ఒకనాడు ఆ గుడ్డితనాన్ని తొలగించాక ఒక దేశముగా తిరిగి తమను తాము దేవునికి వారు ప్రతిష్ఠించుకొని ఉన్నారు. అందుకే జకర్యా గ్రంథంలో ఏముంటది? ఆ యొక్క అంత్యకాలంలో అంట ఈ దేశం మీద దేవుడు కరుణను అందించు ఆత్మను కుమ్మరిస్తాడంట, పశ్చాత్తాపపు ఆత్మను కుమ్మరిస్తాడంట. ఏంటండి, ఒకవేళ ఈ యొక్క యూదులు దేవుని నిబంధనలో కనుక లేకపోతే ఎందుకు వారి మీదనే ప్రత్యేకం కుమ్మరిస్తాడు? మరి ఇండియా మీద కుమ్మరిస్తానని చెప్పలేదే, అమెరికా మీద కుమ్మరిస్తానని చెప్పలేదే, ఇంకా వేరే దేశాల మీద కుమ్మరిస్తానని చెప్పలేదే, ఎందుకు యూదుల మీదనే కుమ్మరిస్తానని చెప్పాడు? దావీదు గృహం మీద, యాకోబు గృహం మీద ఎందుకు కుమ్మరిస్తా అని చెప్పాడు? దేవుడు ఒలీవ కొండ మీదకి దిగి రావడానికి గల కారణం ఒకటి ఉన్నది. వీరి మీద ఆ కరుణను అందించు ఆత్మను కుమ్మరింపడానికి గల కారణం ఒకటి ఉన్నది. ప్రస్తుతం ఒక దేశముగా ఆ గుడ్డితనం వీరికి కలగడానికి ఒక కారణం ఉన్నది. యెహెజ్కేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే మందిరము తిరిగి పునరుద్ధరింపబడడానికి, ఆ యొక్క పండుగలన్నీ జరగడానికి, ఆ యొక్క యాజకుల క్రమము తిరిగి పునరుద్ధరింపబడడానికి ఒక కారణం ఉన్నది. వాక్యాలు కూడా మనం చూస్తాం కదా, అన్యజనులందరూ యెరూషలేములో ఈ యొక్క ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్, ఆ యొక్క గుడారాల పండుగ జరుపుకోవడానికి వస్తారంట. వీటన్నిటికి ఒక కారణం ఉన్నది. ఇవి ఏదో మనము ఈ యొక్క అన్యజనుల కోణంలో వీటన్నిటిని స్పిరిచువలైజ్ చేసి మాట్లాడితే మనకు అర్థం కాదు. దయచేసి గమనించండి, ఈ యొక్క రీప్లేస్మెంట్ థియాలజీ ట్రాప్ లో పడమాకండి. ఎందుకు అనంటే ఈ యొక్క యూదులను సాతానుగాడు యాంటీ సెమిటిజం, కారణము లేని యూదుల మీద అసహ్యతతోటి యూదులను అటాక్ చేస్తా ఉంటుంటే, ఇజ్రాయెల్ దేశాన్ని అటాక్ చేస్తా ఉంటుంటే సాతానుగాడు ఈ రీప్లేస్మెంట్ థియాలజీ ద్వారా సంఘము నుండి యూదులను అటాక్ చేస్తూ ఉన్నాడు. సో గుర్తుపెట్టుకోండి, యెరూషలేము కొరకు ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి అని అంటే యూదులు ఏం చేసినా చప్పట్లు కొట్టడం అని కాదు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయడం అంటే ప్రస్తుతం ఉన్న యూదులు క్రీస్తు లేకుండా రక్షింపబడతారు అని కాదు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి అని అంటే, బాబు వారు ఇంకా దేవుడి నిబంధనలో ఉన్నారు, వారు చేయవలసిన పనులు మిగిలే ఉన్నాయి, ఇంకా పాత నిబంధనలోని యొక్క ప్రవచనాల సంపూర్ణమైన నెరవేర్పు మిగిలే ఉన్నది. ఒకనాడు తిరిగి ఇజ్రాయెల్ దేశమంతా పశ్చాత్తాపంతో మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని వారి మెస్సయ్యాగా అంగీకరించే సమయం ఒకటి ఉన్నది. దాని కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. దాని కొరకు ప్రార్థన చేయాలి అని శిష్యులు కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయడమే యెరూషలేము కొరకు ప్రార్థన చేయడం అంటే. గుర్తుపెట్టుకోండి, అయినా కానీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటిని ఒకేసారి మనం అడ్రస్ చేయలేము. ఎందుకు అనంటే ఈ సబ్జెక్టు గురించి స్పష్టంగా మాట్లాడే పరిస్థితులు
చాలా చాలా తక్కువ. ఎందుకంటే 2000 సంవత్సరాల వరకు ఇజ్రాయెల్ దేశమే లేదు కదా. అందరు ఏమనుకున్నారు, ఇంకా ఈ యొక్క వాగ్దానాలన్నీ సంఘానికి అనేసి దాన్ని స్పిరిచువలైజ్ చేసేసినారు. దాన్ని బట్టి ఈ యొక్క పొరపాటు జరిగింది. ఇప్పుడిప్పుడు అనేక మంది తెలుసుకుంటా ఉంటున్నారు ఈ సంగతులన్నిటినీ. నేను ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఓపెన్ చేసినామంటే హెబ్రీ పత్రికను టచ్ చేయాలా, గలతీ పత్రికను, ఎఫెసీ పత్రికను, ప్రకటన గ్రంథాన్ని, దానియేలు గ్రంథాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన ఉపమానాలన్నిటినీ హీబ్రూ కాంటెక్స్ట్ లో మనం స్టడీ చేయాలా. చాలా చాలా క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు. సో మనం అంత ఈజీగా వీటిని అడ్రస్ చేయలేము. కానీ భవిష్యత్తులో తప్పకుండా ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క పాయింట్ నేను మీ ముందుకి తీసుకొని వస్తాను. కొంత సమయం పట్టిద్ది పక్క, కానీ ఆలస్యమైనా కానీ వీటన్నిటిని స్పష్టముగా లేఖన రుజువులతోటి నేను మీకు తెలియజేస్తాను. ఓకేనా? చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. దయచేసి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.